తమ్ముడు, ఏంట్రా ఇలా వచ్చావు? రా లోపలికి రా. ఎలా ఉన్నావు అక్క? బాగున్నాను రా. నువ్వెలా ఉన్నావు? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అక్క. అయినా ఏంట్రా ఇంత సడన్గా వచ్చావు? ఏంటి విషయం? అక్క అది డబ్బులు ఏమైనా కావాలా? నీకెలా అర్థమైంది అక్క? నేను నీ అక్కని రా, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? సెకండ్ ఇయర్ ఫీజు కట్టాలక్క. అమ్మ వాళ్ళ దగ్గర కూడా లేవన్నారు. ఎవరికి అడగాలో తెలియక. నాకు అర్థమైందిరా, కానీ మీ బావకు వచ్చే శాలరీ మా ఇద్దరికే సరిపోవట్లేదు. ఈ మంత్ నేను అడ్జస్ట్ చేయలేనురా, ఏమనుకోకు. హే లోకేష్, ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను బావా. ఎలా ఉన్నావు? అంతా ఓకేనా? అంతా ఓకే బావా. నందు, మా ఆఫీస్లో బోనస్ వచ్చింది అందరికి 50,000 అంట. నా దగ్గర ఖర్చు అయిపోతే నీ దగ్గర ఇస్తా, నీ జాగ్రత్త గురించి. ఏమండి, మా తమ్ముడికి కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు కావాలంట, మీరు ఏమైనా కొంచెం ఇస్తారా? దాంట్లో ఏముంది? ఎంత కావాలి లోకేష్? 40,000 బావా. నీ అకౌంట్ పంపించినా? కుట్టాను చూడు. థ్యాంక్స్ బావా. థ్యాంక్స్ అక్క. మీకు బోనస్ ఆల్రెడీ ఇచ్చేసారు కదండి, మళ్ళీ ఇవ్వడం ఏంటి? సెకండ్ ఇయర్ ఫీజు కట్టాలక్క. అమ్మ వాళ్ళ దగ్గర కూడా లేవన్నారు. ఎవరికి అడగాలో తెలియక. అరే బావా, ఫ్యూ మంత్స్ బ్యాక్ నీకు కొంచెం అమౌంట్ ఇచ్చాను కదా, అందులో ఒక 50,000 సెండ్ చేస్తావా? అర్జెంట్ రా. ఓకే బావా, సరేరా. డబ్బులు టైట్గా ఉన్న సిచ్యువేషన్లో ఎందుకండి? నేను ఏదో ఒకటి చెప్పేదాన్ని కదా. ఎవరు హెల్ప్ చెప్పినా మా అక్క బావ ఉన్నారనే ధైర్యంతో వచ్చాడు నందు. ఆ ధైర్యాన్ని పోగొట్టకూడదు. మీ వాళ్ళకి నేను కాకపోతే ఇంకెవరు తోడవుతారు చెప్పు? కష్టాల్లో ఉన్న నీ వైఫ్ అమ్మా నాన్నలకి, అన్నదమ్ములకి ఇంటర్లీడ్గా మనం కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు?